జమ్మూ కాశ్మీర్ కొండలలో అంతు చిక్కని మరణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి బుదాల్ గ్రామంలో ఏదైతే రాజౌరి జిల్లా బుదాల్ గ్రామంలో గడిచిన నెలన్నర వ్యవధిలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు 15 మంది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. అయితే మరణాలకు బ్యాక్టీరియా లేదా వైరస్ కారక సాంక్రమిక వ్యాధులు కారణం కాదని ప్రాథమికంగా తేలింది. దీంతో ఇక్కడ పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కోసం 11 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రాజౌరి జిల్లాలోని బుదాల్ గ్రామంలో లాస్ట్ డిసెంబర్ 7న సహపంక్తి భోజనం పెట్టారు. ఒక్కో కుటుంబానికి చెందిన 7గురు ఇక్కడ భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళల్లో 5గురు ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 12న మరో కార్యక్రమంలో విందు ఆరగించిన మరో కుటుంబంలో 9 మంది అనారోగ్యం బారిన పడ్డారు. అందులో 3 చనిపోయారు. జనవరి 12న 3వ ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబంలోని 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 6గురు చిన్నారులే. వీళ్ళలో బుధవారం రాత్రి 10 ఏళ్ల బాలిక చనిపోతే 15 ఏళ్ల అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. ఇలా గడిచిన నెలన్నర వ్యవధిలో మొత్తం 15 మంది చనిపోవడం అనేది గ్రామంలో భయాందోళనకు కారణమైంది. ఇదేదో అనారోగ్యం అన్నటువంటి కోణంలో వస్తే అక్కడి నుంచి నమూనాలు సేకరించి ఎన్ఐవి పూణే, ఎన్సిడిసి ఢిల్లీ, ఎన్ఐటిఆర్ లక్నో, డిఆర్డిఓ గ్వాలియర్తో పాటుగా చండీగఢ్, జమ్మూలో ఉన్న పరిశోధక ల్యాబుల్లో పరీక్షించారు. వైరస్ లేదా బ్యాక్టీరియా కారణం కాదని తేలింది. ఐఐటిఆర్ టాక్సికాలజీ రీసెర్చ్ నిర్వహించిన విశ్లేషణలో మాత్రం ఆ నమూనాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. అంటే వైరస్లు కాదు, ఎవరో కావాలని చేశారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తొలి ఘటన వెలుగు చూసిన మరుసటి రోజు అక్కడ ఆహార నీటి నమూనాలు సేకరించేందుకు వైద్య బృందాన్ని రంగంలోకి దించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీనియర్ వైద్యులు, పరిశోధకులు తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.